ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఏమన్నామండి? వన్ మ్యాన్ కమిషన్. ఇది వన్ మ్యాన్ కమిషన్లా లేదు, ఏకసభ్య కమిషన్లా లేదు. ఇది పూర్తిగా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఏకపక్ష కమిషన్ లాగే కనిపిస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్తున్నానంటే ఈ కమిషన్ నిబంధనలు కావచ్చు, ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, మెమోరాండం ఇవ్వటానికి వచ్చిన ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి నాయకులు ఎవరైనా మెమోరాండం ఇవ్వడానికి వస్తే 5గురికి మించి లోనికి అనుమతి ఇవ్వట్లేదు కమిషన్ కలవటానికి. ఈ ఏకపక్ష కమిషన్, రిపీట్ చేస్తున్నాను, ఏకపక్ష కమిషన్ని కలవడానికి పూర్తిగా స్ట్రిక్ట్గా కేవలం మాలలకి మాత్రమే స్ట్రిక్ట్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 5గురు మించి లోనికి వెళ్ళటానికి వీల్లేదు, మెడలో ఎటువంటి కండువాలు వేయటానికి వీల్లేదు, స్లోగన్స్ ఇవ్వటానికి వీల్లేదు, ఇంక ఏం మాట్లాడడానికి ఏమీ లేదు. కేవలం మాలవారికి మాత్రమే ఈ నిబంధనలు పనిచేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సోదరులారా, చూస్తే మనకి మొన్న అఖిల భారత మాల సంఘాల సమైక్య, మన జేఏసీ మన చైర్మన్ ఉప్పులెట్టి దేవప్రసాద్ గారు ఈ కమిషన్ని కలవటానికి వెళ్ళినప్పుడు కమిషనర్ గారు చాలా హుందాగా కూర్చున్న చోట నుండి కదలకుండా ఈయన ఇచ్చిన మెమోరాండం, మా ఉప్పులెట్టి దేవప్రసాద్ గారు ఇచ్చిన మెమోరాండాన్ని తీసుకోవడం జరిగింది. ఫోటోలు ఫోజులు ఇచ్చారు చక్కగా, హుందాతనం పోకుండా. ఎందుకంటే మాలవాళ్ళం కదా, కూర్చొని లేవటానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి లేవలే. అదే సమయంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వస్తే మాత్రం ఎంతమంది అంటే సుమారు హాల్లోకి వందలాది మందిని ఎలవ్ చేశారు. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మందకృష్ణ మెడలో నల్ల కండువా వేసుకొని కమిషన్ చైర్మన్ ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ మందకృష్ణకు సంబంధించి కానీ, ఎంఆర్పిఎస్ వారికి కానీ, మాదిగలకు సంబంధించి ఈ కమిషన్, ఏకపక్ష కమిషను రూల్స్ పనిచేయలేదు. పూర్తిగా అట్లా నెగ్లెక్ట్ చేస్తూ, పైగా మందకృష్ణ కూర్చోబెట్టి మైక్ ఇచ్చి ఆయన చేత మాట్లాడించడం నిజంగా కమిషన్ తాలూకా వక్రబుద్ధి, ఖచ్చితంగా చెప్తున్నాను, వక్రబుద్ధికి ఇది నిదర్శనం. అంటే రూల్స్ అంటే అందరికీ రూలే కదా, చట్టం అందరికీ ఒకటే కదా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇక్కడ మాల మాదిగా వెళ్ళి ఇంకోటి ఎవరో కాదు కదా, అందరికీ ఒకటే కదా రూల్ పాటించాలి. కేవలం మాదిగలకి మాత్రమే ఇది ఇలా చేయడం అంటే దీని వెనకతల గతంలో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక మాట మనందరికీ కూడా గుర్తొస్తుంది. నేను పెద్ద మాదిగని అన్నాడు కదా, ఖచ్చితంగా ఇది పెద్ద మాదిగా చేయిస్తున్న పని ఇది. దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాలలకి ఎఫెక్ట్ మాత్రం ఉంటుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 మెన్ కమిషన్ వేశారు, 3గురితో కమిషన్ వేశారు. మందకృష్ణ వెళ్ళండి, అక్కడ మీరు రిప్రజెంటేషన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో నీకేంది పని? మందకృష్ణ నీకేంది పని? సరే అవన్నీ పక్కన పెడితే, పాపం ఆయన చైర్మన్ గారు, మన ఏకపక్ష కమిషన్ చైర్మన్ గారు, ఆయన ఏమన్నా నాకు అర్థం అవ్వట్లేదు. రాజీవ్ గారు, సార్ మీకేనా పెద్దవారు, పెద్ద పదవుల నుండి మీరు వచ్చి మరొక పెద్ద పదవిని తీసుకొని కొన్ని లక్షల కోట్లాది మంది జీవితాలకు సంబంధించిన ఒక నిర్ణయం చెప్పబోయే ఒక కమిషను, ఏకసభ్య కమిషన్ తాలూకా పెద్ద హోదాలో వచ్చారు. మీకైనా మినిమం ఇది ఉండాలి. ఎందుకంటే అందరినీ ఒకలాగే చూడండి. ఇవన్నీ పక్కన పెడితే ఒక విషయం చెప్తాం. అఖిల భారత మాలా సంఘాల జేఏసీ నుండి వచ్చిన ఒక చైర్మన్గా కాకపోయినప్పుడు, ఎలాగంటే మాలలు అంటే మీకు ఎలాగా కూడా మీకు చిన్నచూపు ఉంది కాబట్టి, చైర్మన్గా కాకపోయినా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఒక చదువుకున్న ఒక వ్యక్తి కదా, పెద్ద పోస్ట్లో రిటైర్ అయ్యింది కదా, ఆయనకి కనీసం పదవికైనా మీరు ఎందుకు విలువ ఇవ్వలేదు? కనీసం 10th క్లాస్ కూడా కానీ ఒక మందకృష్ణకి మీరు ఇలా చేశారంటే మీరు భయపడుతున్నారా? ఆల్రెడీ ఒక ఫార్ములా తయారు చేసుకున్నారా? మాలలకి ఈ కమిషన్ ద్వారా అన్యాయం చెయ్యాలి అని ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయారేమో అని మాకు తెలుస్తూ ఉంది. అనుమానం వస్తుంది, సందేహం వస్తుంది. ఇదే కరెక్ట్గా కాబోతూ ఉంది అనేది మా అందరి తాలూకా ఇది ఓచ.
మరొకసారి ఆలోచించండి. మీరు పెద్ద పదవిలో ఉండి చిన్న చూపు, అసలు గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న విషయాల్లోనే చిన్న చూపు చూస్తే ఇంక రేపు పొద్దున మీ తాలూకా రిపోర్ట్ కూడా మాకు వ్యతిరేకంగానే వస్తదన్నది మాకందరికీ తెలుసు.